90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ బంగారం పైన ట్రంప్ గారి ఎఫెక్ట్ అయితే ఉంటుంది అన్న వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అండ్ ఎలాగో Jan 28న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి నిజంగానే బంగారం పైన ఆయన ఇంపాక్ట్ పడుతుందా? బంగారం గురించి రెండు విషయాలు ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒకటేమో రాబోయే భయం, రెండోదేమో అయిపోయిన భయం. అదేంటంటే ఒక 3 రోజులు సంక్రాంతి పండగ వల్ల మనం లేకపోవడం వల్ల బంగారం పెరిగింది. సో ఆ భయాన్ని అసలు అంటే మేము రోజు ఉన్నప్పుడల్లా కంట్రోల్ చేసాం. ఒక్క 2-3 రోజులు మేము లేకపోయేసరికి లిటరల్గా అసలు బంగారానికి రెక్కలు వచ్చేసాయి. బికాస్ 77,000లో మనం వదిలిపెట్టి వెళ్ళాము. ఈ రోజున చూసుకుంటే 79,000 ఉంది గోల్డ్. ఇన్ఫ్యాక్ట్ సో 2,000 రూపాయలు పెరిగింది అంటే ఇక్కడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకి ట్రంప్ గారి ఏదైతే ఆ రాష్ట్రపతి కాబోతున్నారో ఆ దేశానికి అఫ్కోర్స్ ఆయన వరల్డ్ ఓవర్లో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోతుంది కాబట్టి బంగారం ఇంకా పెరగబోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తే, మిగతా కొంతమంది ఏమంటున్నారంటే ఇండియాకి చాలా పెద్ద నెగిటివ్ న్యూస్ రావడానికి వెయిటింగ్లో ఉందన్నమాట. ఆన్ ద డే ఆఫ్ 20th or 21st ఆయన స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో ఆ నెగిటివ్ న్యూస్లో ఏంటంటే ఇండియన్ కరెన్సీ కానివ్వండి, బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి, సో ఇలాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా బ్రిక్ అనేది ఒక అసోసియేషన్లో ఫామ్ అయి ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ పట్టుకొని ఏం చేస్తున్నారంటే ఏషియన్ కంట్రీస్లో కానివ్వండి, సౌత్ అమెరికాలో కానివ్వండి ఒక కామన్ కరెన్సీ తెద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఈ విషయము ప్రెసిడెంట్ గారికి తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. సో రాబోయే కొత్త ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఏం చేయబోతున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా ఐఎమ్ గోయింగ్ టు పినలైజ్ ఆల్ ది కంట్రీస్. సో పెనాల్టీ విధించడం వల్ల ఏం జరగబోతుందంటే అది రెండు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ జరగబోతున్నావు, లైక్ నేను స్పైసెస్ ఉంటాయి, అందులో పసుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఇంకా చాలా స్పైసెస్ ఉన్నాయి. సో ఈ పసుపుల మార్కెట్ కానివ్వండి ఆర్ స్పైసెస్ మార్కెట్ కానివ్వండి చాలా ఖరీదుగా కాబోతుంది ఒకవేళ ఇండియాకి మీరు ఇండియా నుంచి అమెరికాలో ఎక్స్పోర్ట్ చేయాలంటే. అలాగే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా $డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఇండియన్ కరెన్సీ కాస్త వీక్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే మీకు గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ వీక్ అయిపోతాయి. బికాస్ ఎక్స్పోర్ట్స్ మీరు ఒకవేళ ఎక్కువ చేయలేకపోతే అలాంటి సమయంలో ఏమవుతుందంటే మార్కెట్స్ కిందికి వస్తే మార్కెట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి బంగారంలో పెట్టుబడి పెడతారు. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. అంటే బంగారము ఈసారి ఆల్ టైమ్ హై 82,000 కూడా దాటిపోయే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఇంకో వైపు నుంచి చూసుకుంటే ఎస్ 72,000లో ఒక చిన్న సపోర్ట్ మాత్రం ఉంది. బట్ ఈ విషయము ఎలాగైతే నెగిటివ్ న్యూస్ కాబోతుందో ఇండియాకి, గోల్డ్కి కూడా నెగిటివ్ న్యూస్ అవుతుంది. ఈసారి 66,000 కూడా దిగి గోల్డ్ విల్ బి ఫాలింగ్ అప్ టు 60,000 లెవెల్స్ అని చెప్తున్నారు. సో ఈ రెండూ కూడా ఓన్లీ మార్కెట్లో కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాత్రమే. 20th Jan వరకు వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళ ఎలాగో 16వ తేదీన. సో కాబట్టి ఇంకొక 2-3 రోజులు ఆగితే యూ విల్ గెట్ అ కంప్లీట్ క్లియర్ పిక్చర్. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్. సో స్పాట్ మార్కెట్ మనం వదిలి వెళ్ళిన తర్వాత ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే శిరీష, నిన్న 7340 ఉన్న 22 క్యారెట్ గోల్డ్ ఇవాళ 7390 ఉంది. అండ్ ఈ రోజున మీరు 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,000 దాటిపోయింది శిరీష మళ్ళీ. సో చూసారా, 7400 7300 వరకు 24 క్యారెట్ గోల్డ్ వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి మళ్ళీ మీకు నిన్న 8,007 రూపాయలు ఉంటే ఇవాళ 8,062 రూపాయలు. దట్ మీన్స్ మీరు ఇక్కడ చూస్తున్న బంగారం ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని వాల్యూ యాడిషన్ యాడ్ చేసుకోండి, వేస్టేజ్ ఛార్జెస్ పెట్టుకోండి, 3% GST వేసుకుంటే అది ఈజీగా 81,000 82,000 దాటిపోతుంది అది. సో లిటరల్గా లైక్ గోల్డ్ ఈజ్ గోయింగ్ గంగ్ హో అండ్ గోయింగ్ అప్ టు ది ఆల్ టైమ్ హైస్లో దగ్గరకు ఉంది. ఇక్కడైతే ఆల్రెడీ మనకు 8,000 టచ్ అయింది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో ఏమో కాబోతుందా అది కూడా చెప్తాం. బట్ బిఫోర్ దాట్ 18 క్యారెట్ కూడా ఒకసారి చూసుకుందాం శిరీష. 6,006 రూపీస్ నిన్న అండ్ ఈరోజు ప్రైస్ 6,047 అండ్ ఇది జస్ట్ పెరగనుంది ప్రస్తుతానికే. టెక్నికల్స్లో చూసుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద డైలీ చార్ట్స్లో మనం చూసుకుంటే శిరీష, ఈ లైన్ మనం రెగ్యులర్గా డ్రా చేసి ఎందుకు చూపిస్తున్నామంటే ఒక క్లారిటీ అంటూ వస్తుంది మీకు. ఓకేనా? సో క్లారిటీ కోసం నేనేం చేశానంటే ఆ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు నేను డ్రా చేశాను. రెండు వైపులా కూడా మీకు టచ్ అయింది, కానీ ఇక్కడ సెంటర్లో టచ్ కాల.
సో ఇఫ్ ఐ టేక్ దిస్ లైన్ అ లిటిల్ లోవర్, కాస్తంత కిందికి తెచ్చుకుంటే యాక్చువల్గా చూడండి ఈ ట్రెండ్ లైన్ పైకి వచ్చేసింది. ఎంత తేడా ఉంటుందంటే మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసినా మీరు కరెక్ట్ ట్రెండ్ని మీరు పట్టుకోలేకపోతారు అన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఎలాగైతే ఇక్కడ టాప్ టచ్ చేయలాగా నేను పెట్టాను కదా ఇక్కడ ట్రెండ్ లైన్, దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా ట్రెండ్ లైన్ బయటకు వచ్చేసింది. సో దీనికి అర్థం ఏంటి? గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్. ఆల్ టైమ్ హైస్ మీకు దాదాపు చూసుకుంటే 80,282 ఉండే ఫ్యూచర్స్ మార్కెట్లో, ఈసారి దాన్ని కూడా క్రాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ పైనే ఉంటాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద 30-minute చార్ట్, 30 minutesలో కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఆల్రెడీ కూడా సో ట్రెండ్ లైన్ ని దాటి పైకి వెళ్ళిపోయింది గోల్డ్. మీకు ఇక్కడ మూవ్మెంట్ అనేది ఏ రోజు నుంచి మీకు పైకి వెళ్ళిందండి? ఆన్ ద డేట్ ఆఫ్ 15th Jan, అంటే సంక్రాంతి రోజున ముహూర్తం పెట్టేసింది. సో సంక్రాంతి రోజు నుంచి మీకు గోల్డ్ పెరుగుతూ పోయింది. అక్కడ నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అ హ్యూజ్ గ్యాప్ అప్ అనమాట. 78,915 అండి, ఎక్కడ 77,000, ఎక్కడ 79,000. సో 2,000 రూపీస్ గ్యాప్. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కువగా ఫాల్ అయింది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ట్రెండ్ లైన్ దాటిపోయింది కాబట్టి. మళ్ళీ ఫ్రెష్ ట్రెండ్ రావాలి అంటే మీకు గోల్డ్ ఒకవేళ పడాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు బ్రేక్ దిస్ లెవెల్. కానీ ఇప్పుడైతే ఛాన్సెస్ కనబడతలేదు శిరీష. సో గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్. 80,000 కూడా దాటే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఆల్రెడీ స్పాట్ మార్కెట్లో దాటేసింది. ఇక్కడ మాత్రం ఎంసీఎక్స్ మార్కెట్లో నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, గోల్డ్ పెరుగుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి. ఇట్స్ ప్యూర్లీ అ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ విషయాన్ని గమనిస్తూ మీరు మీ కంప్లీట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోండి, ఎందుకంటే షార్ట్ టర్మ్లో డెఫినెట్గా గోల్డ్ మాత్రం అప్ సైడ్ చూపిస్తుంది. బట్ ఎస్ 20th Jan ఏదైనా కావచ్చు, దాని తర్వాత మీరు నిరాశ పడకండి, ఎందుకంటే మరీ హెవీ పొజిషన్ తీసుకున్నారనుకోండి అలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ వచ్చేస్తే గోల్డ్ విల్ ఫాల్ అగైన్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.